కొల్లి శారదా హోల్సేల్ కూరగాయల మార్కెట్లో వర్తకులు, రైతులు, ముఠా కూలీల సమస్యలు పరిష్కరిస్తామని మేయర్ కోలిముడి రవీంద్ర తెలిపారు. మార్కెట్ వద్దకు వచ్చి క్రయ విక్రయాలను పరిశీలించి ముఠా కూలీలతో ప్రత్యేకంగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్కు వివిధ ప్రాంతాల నుండి రైతులు, వ్యాపారులు వస్తూ ఉంటారని, వీరికి సమస్యలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నగరపాలక సంస్థపై ఉందని తెలిపారు. మార్కెట్లో వ్యాపార నిర్వహణలో మౌలిక సదుపాయాలపై సమస్యలుంటే తెలియచేయాలని, వాటిని పరిష్కరిస్తామని మేయర్ కోవెలముడి రవీంద్ర హామీ ఇచ్చారు. నా పేరు పల్లూరు సుధీర్ బాబు అండి. మాది వేటపాలెం గ్రామం, చుండూరు మండలం, బాపట్ల డిస్టిక్. మేము రోజు ఇక్కడికి బెండకాయలు వేసుకొస్తామండి ప్రతిరోజు. అంత ముందరకి ఇప్పుడు బాగా ఇబ్బంది పడుతున్నామండి. ఈ మార్కెట్ ఇక్కడ పెట్టిన కాడి నుంచి ఇప్పుడు 2 సార్లు కేసులు రాశారు ఆటోకు మాకు. ఇప్పుడు ఒకసారి బయట ఆటో ఆగిపోయింది, మా బెండకాయ ఆగిపోయినాయి, మాకు పుట్ట తీసుకెళ్ళిపోయారు ఆటోకి. ఆటో అతనేమో నాకు గిట్టదు, మీరు ఇచ్చే బాడీకి గిట్టదు, నాకు మీరు బాడీగానే పెంచండి, ఏదైనా చేయమంటున్నారు. అంత ముందర 8 ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు 11 అవుతున్నా 12 ఇంటికి వెళ్తా. ఇక్కడ సరైన వసతులు లేవు, వాటర్ లేదు, బాత్రూమ్ లేవు, ఇక సరైన టిఫిన్ కూడా దొరకట్లా. మేము 20 సంవత్సరాల నుంచి బెండకాయలు పండిస్తూ ఉన్నామండి. మార్కెట్కి అక్కడ బైపాస్లో పెట్టినప్పుడు మాకు తేలిగ్గా ఉందండి. ఇక్కడికి వచ్చి బాగా చాలా ఇబ్బంది పడిపోతున్నాము. ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు మా ఆటో రోడ్డు మీదే ఉందండి. రోడ్డు మీద ఒకటే ఫోటోలు తీశారండి. మేము ఎట్లా ఇంటికి పోయేది? దాన్ని బట్టి మా అందరూ దయ ఉంచి మళ్ళీ బైపాస్ మార్చండి కొంచెం. నమస్కారం అండి. మా దుగ్గరాల మండలం పేర్లపూడి అండి. మేము క్యాబేజీ చామా తీసుకొస్తూ ఉంటామండి. డైలీ 200 బస్తాలు 300 బస్తాలు వేస్తూ ఉంటాము. దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఈ వారం అయితే, ఈ ఆదివారం అయితే సరుకులు కూడా వద్దన్నారు, కొట్ల ముందు ఖాళీ లేక ఏంటి. ఒకవేళ ఒకళ్ళు ఇద్దరు తీసుకొచ్చామండి. తెల్లారగట్ట 2, 1 గంట 12 అవుతుంది మాకు ఆడే. ముఠా వాళ్ళు రారు, పోలీసులను కేసులు రాస్తున్నారు ఏంటి. మరి ఆ ముందుకు పెట్టి వెనక పెట్టి అంటున్నారు. ఆటో వాళ్ళు ఒకటే రభస. ఆ పక్కంటే ఏమన్నా తాట రాపుదామన్నా కానీ ఖాళీ యూనిట్లో వెళ్ళిపోండి ఏదో మమ్మల్ని చీడ పురుగులు చూసినట్టు చూస్తున్నారు పక్కంటే షాపులో. ఎక్కడన్నా కానీ బైపాస్ అమ్మటి కావాలి మాకు మార్కెట్. ఇక్కడ పెడితే 1 గంటకి వెళ్ళాము చేలోకి. ఇది మే నెల. కుటుంబం మొత్తం పోరాడితే కానీ ఈ టైంకి ఇక్కడికి రాలేము. ఇక్కడి నుంచి మేము ఇంటికి వెళ్ళేటప్పటికి రేత్రి 1, 2 అవుతుంది. ఇక్కడ తాగడానికి నీళ్ళు లేవు, ఎగుమతి దించుకోవడానికి కూలీలు రాట్లా, మేస్త్రులు లేరు, రైతు మోయాల్సి అవుతుంది లోనకి. బస్ స్టాండ్ దగ్గర నుంచి ఇక్కడికి పొద్దు ఊగులు పనిచేసిన రైతు. ఈ రైతు అంటే ఎన్నుమొక్క, ఒక వ్యవసాయానికి ఎన్నుమొక్క. ఈ రైతు లేకపోతే వ్యవస్థే ఉండదు. ఈ రైతునే ఇట్లా ఇబ్బంది పెడితే ఈ మార్కెట్ అంత దరిద్రం ఇక్కడ ఎక్కడా లేదు. బండి స్టేడియం కాడ ఉంది, అక్కడి నుంచి ఇక్కడికి రైతు మోసుకొస్తున్నాడు. కూలి ఆయన రామంటే మేస్త్రిని, అన్న ఈ కూలి ఇచ్చే కూలికి మేము మధ్యలో ఎవడన్నా ఆటోడు మమ్మల్ని పట్టుకుంటే మా పని అయిపోతే మేము రామంటున్నారు. ఇక్కడ తినడానికి తిండి లేదు, తాగటానికి నీళ్లు లేవు. బండి మీద ఏదన్నా బండ్లు వేసుకొస్తే ఆ బండికేమో ఒక్క రాట్ల బారు కేసులే బండికి. ఇదంతా అసలు ఏదో మా మీద పగత చేసినట్టుంది, కానీ ఇది అసలు మంచిగా చేయటానికే లేదు. గుంటూరు రూరల్ మండలం చోడవరం మాది. కూరగాయలు తీసుకొచ్చాను మార్కెట్కి. ఇప్పుడు వాటికి బయట ఉంది, ఎన్టీఆర్ బొమ్మ కాడ ఉంది బండి. బెండకాయలు, వంకాయలు, టమాటాలు, దోసకాయలు 2 బళ్ళు కేసుకొచ్చా, అక్కడే ఉంది. వచ్చిన వాళ్ళు, కొనుగోలు చేసేవాళ్ళు వెళ్ళిపోతున్నారు. టైం 8 అయింది. నేను ఎప్పుడు అమ్ముకోవాలి, ఎప్పుడు వెళ్ళాలి? మార్కెట్ బైపాస్లో పెట్టినప్పుడు అక్కడ ఉన్నప్పుడు టయానికి వచ్చాం. 5ంటికి అమ్ముకున్నాము, 7ంటికల్లా ఇంటికి వెళ్ళిపోయాము. ఇప్పుడు రేత్రి 12, 1 గంట అవుతుంది. 14 పనిచేసి వచ్చి ఇక్కడ ఈ దోమల్లో నిద్రగాసి అన్నం తిందామంటే భోజనం లేదు, ఇక్కడ టిఫిన్ చేద్దామంటే లేదు, మంచి తాగుదామంటే లేదు. బాగా ఇబ్బంది పడిపోతున్నాం ఇక్కడ. బైపాస్లో ఉన్నప్పుడు 5ంటికల్లా అమ్ముకున్నాము, 7ంటికల్లా పట్టీలు తీసుకొని వెళ్ళిపోయాము. ఇప్పుడు మా ఊరు పోవాలంటే రోడ్డు దగ్గర దిగి నడిచిపోవాలి. వచ్చి దిగుమతి చేసిన బళ్ళు ఏమన్నా ఉండవు. రేత్రి దొంగల భయం. మాది వినుకొండ నియోజకవర్గం మొలకలూరు గ్రామం, నూజెండ్ల మండలం. వ్యవసాయం చేస్తా లాస్ వస్తుందని చెప్పేసి ఇక్కడ బ్రతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చాను. 2008లో గుంటూరు వచ్చాను. మార్కెట్లో పనిచేస్తున్నాము. 17 సంవత్సరాలు ఇదే మార్కెట్లో చేస్తున్నాను. లోపల నుంచి బయటికి, బయట నుంచి లోపలికి సరుకులు దిగుమతి, ఎగుమతి ఇదే పని రోజు. కాకపోతే ఒక 6 నెలల నుంచి మార్కెట్ బయటికి వెళ్ళిపోయింది. ఈ 6 నెలలు ప్రశాంతంగా ఉంది మనకి. 17 సంవత్సరాలు చేసిన కష్టం కూడా ఈ 6 నెలల్లో వెళ్ళిపోయింది. ఎందుకంటే ఈ మార్కెట్కి అక్కడికి తేడా ఏంటంటే, ఇక్కడ అన్ని రోడ్డు మీద నుంచి బయటికి మోయాలా, ఎగుమతి సరుకు లోపల నుంచి బయటికి మోయాలి. అందువల్ల చాలా ఇబ్బంది పడ్డాము. ఈ 6 నెలల నుంచి కొట్టు ముందుకు బండి వస్తుంది, ఓపెన్ ప్లేస్ అదంతా. కొట్టు ముందుకు బండి వస్తుంది, సరుకులు కూడా 10 నిమిషాల్లో దింపేస్తున్నాం. కొనుక్కున్న వాళ్ళు కూడా ఎమ్మటే లోడ్ చేసేస్తున్నాము. ప్రశాంతంగానే ఉంది. మళ్ళీ తీసుకొస్తే నగరపాలక సంస్థ వారు మళ్ళీ మార్కెట్ని ఇక్కడ పెట్టారు. ఈ
కార్మికులు మొత్తం ఎంత ఇబ్బంది పడుతున్నామో వాళ్ళు వచ్చి చూస్తే కానీ వాళ్ళకి అర్థం కాదు. ఈరోజు గుంటూరు ఈస్ట్ ప్రాంతంలో ఉన్న కొల్లి శారద గారు వెజిటేబుల్ మార్కెట్లో జనరల్ విజిట్కి వచ్చాం. కొన్ని సమస్యల మీద గ్రీవెన్స్లు వచ్చినాయి. ముఖ్యమైన గ్రీవెన్స్లు ఏంటంటే, ఒక స్టెయిర్ కేస్ ఉన్న షాపు పాడుకున్నామండి. మా పక్కనే మాకున్న ప్లేసే తక్కువ, మా పక్కన వేరే వాళ్ళు వచ్చి పెడుతుంటే మాకు ఇబ్బందిగా ఉందని చెప్పారు. అట్లాగే రోజు క్లీనింగ్ సరిగ్గా లేదు, శానిటేషన్ కూడా కొద్దిగా చేయించమని అడిగారు. అట్లాగే కొత్తగా మొన్న బైపాస్లో ఉన్న విషయం మనందరికీ అది కోర్టులో ఉన్న విషయం. కోర్టు ఆదేశాలు ఏవైతే ఉత్తర్వులు ఇస్తుందో దాని ప్రకారం మేము ఫాలో అవుతాం.